దేశంలో ఉన్నారు. కానీ రెండవ పౌరులుగా ధృవీకరించబడినటువంటి మహిళలు రాజ్యాధికారంలోకి రావడానికి ఎంత చదువుకున్నా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గుండెలు అక్కడనే ఉన్నది అనేది వాస్తవికం. జిల్లా ప్రజలకు నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ వేదికలో ఇప్పుడు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వెలుగు వనితక్క, లక్ష్మీదేవక్క హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం కూడా ప్రత్యేకంగా తన గొంతును వినిపిస్తున్నటువంటి అక్క, అట్లాగే ప్రముఖ కవి రచయిత వికేసి పార్టీ వేయించినప్పుడు సభకి ఖమ్మం నుంచి బదులు నాయకులు వచ్చిండు. ఖమ్మంలో సభ నిర్వహించిండు. వర్ధంతి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. కేంద్రంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి పాస్ అయింది. నేటికి ఏడాది నుంచి రగుతున్న సబ్జెక్ట్ ఇది. ఏడాది నుంచి ఈ అంశం మీద, మహిళా రాజకీయ రిజర్వేషన్ బీసీ మహిళా కోట మీద చాలా పెద్ద సంఘాలు, చాలా ఉన్నత విద్యావంతులు, అనేక మంది మాట్లాడవలసిన విషయం. ఎందుకు ఇది మహిళ అనేసరికి ఈ విషయాన్ని పక్కకు పెట్టి అనేక రాజకీయ అవసరాలు, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ నిర్మాణాల మీద పనిచేస్తున్నారు. మహిళ బిల్లు ఒకటి కేంద్రంలో ప్రవేశపెట్టింది కదా, ఆ బిల్లు ఒకటి పాస్ చేసింది కదా, దాని మీద మాట్లాడాలని ఎందుకు నా తోటి సామాజిక జాతి బీసీ జాతి సోదరులకు అనిపించలేదు. వర్ణ వ్యవస్థలో శాతంలో ఉంటే మహిళలు ఆరోగ్యమా అని అనిపించినటువంటి సందర్భం. ఇక మా హక్కుల కోసం ఎవరు మాట్లాడరు, వస్తుంది ఎట్లనైనా మా హక్కుల కోసం మేము మాట్లాడాలి, ఎవరు వచ్చి మాట్లాడితే అది అసంపూర్ణమే, మా దానికోసం మేమే, మా వాటా కోసం మేమెంతో మాకంత వాటా కావాలని క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్ర సదస్సు ఒకటి నిర్మాణం చేసుకొని, రాష్ట్ర సభలో కొన్ని తీర్మానాలను చేసుకొని, ఆ తీర్మానాలలో భాగమైన ఒక భాగం జిల్లా సదస్సులు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో సదస్సులు పెట్టాలి. సదస్సుల తర్వాత ఇంకా కార్యక్రమం ఇంకా వేరేది ఉంటుంది. అట్లాగే కేంద్రంలో 33% బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు ఎవరి కోసం, ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 2028లోనే ఎలక్షన్లు వస్తాయి. ఇటు ఈ 5 ఏళ్ళు తర్వాత 29లో ఆ పునర్విభజన జరిగి మళ్ళీ నియోజకవర్గాల పంపిణీలో మరి మన వాటా ఏంటి, మన ఉనికి ఏంటి, ఈ దేశ సంపదలో భాగమైన మన సంపద గురించి రాజకీయ హక్కుల గురించి ఏం చేస్తే సరిపోతుంది, ఎట్లా అనేది ప్రధానంగా రాష్ట్రాలలో ఈ విషయాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, మళ్ళీ అటు 5 ఏళ్ళు మొత్తంగా వెనుకబడిన తరగతులమే మనము. ఇంకా మహిళలను ఇంకెప్పటిదాకా ఉండవలసిన ఈ 10 ఏళ్ళే కాక ఇంకెప్పటిదాకా వెనుకబడవలసినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అవి వేరు కావు, రెండు ఒకటే. ప్రాంతీయ పార్టీలే ఎంతో కొంత మన వైపు, మన బీసీ సమాజాల వైపు, బహుజన జీవితాల వైపు ఆలోచన చేస్తాయి. అదేవిధంగా 75 సంవత్సరాల దేశానికి స్వతంత్రం వచ్చి నిన్న గాంధీ వాళ్ళ దేశం